హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుస్సారెడ్డి సిస్టర్స్. టుడే వ్లాగ్ ఏంటంటే కార్తీక మాసంలో నేను ఎలా ఫాలో అవుతానో చెప్తున్నానండి. ఎవరికన్నా యూజ్ అవుతుందని. దివాళీకి కూడా మనం ఇలా ప్రమిదలు తెచ్చుకుంటాం కదండి, అవి ఎలా మనం యూజ్ చేయాలో నేను ఎలా ఫాలో అవుతానో చెప్తానండి. ప్రమిదలు తీసుకొచ్చుకున్న వెంటనే దీపాలు వెలిగించుకోకూడదండి. అంటే వెలిగించుకోకూడదు అంటే ఆయిల్ వేసామనుకోండి డైరెక్ట్గా అది పీల్చుకుంటుందండి. ఆల్మోస్ట్ అందరికి తెలుసు, ఎవరికన్నా యూజ్ అయితే హ్యాపీ అండి. చూసారా అండి, ప్రమిదలు మనం తీసుకొచ్చిన వెంటనే వాటర్ తీసుకోవాలండి, అందులో వేసేయాలి. చూసారా వాటర్ ఎలా పీల్చుకుంటుందో. వాటర్ ఎలా పీల్చుకుంటుందో ఆయిల్ కూడా అలా పీల్చేసుకుంటుందండి. ప్రమిదలు కూడా ఆయిలీగా అయిపోతాయి. ఫస్ట్ వాటర్లో పెట్టేసుకోవాలండి. 5 minutes సరిపోతుందండి, తర్వాత డ్రై చేసుకోవచ్చు. చూసారా వాటర్ చూసారండి ఎలా పీల్చుకుంటుందో. చూసారండి చూసారండి ఇలా 10 minutes ఇలాగే ఉంచేసి తర్వాత డ్రై చేసుకోవచ్చండి. డైరెక్ట్ ఆయిల్ పోసామనుకోండి, ఇప్పుడు వాటర్ ఎలా పీల్చుకుందో అలా పీల్చుకుంటుంది. ప్రమిదలు కూడా ఆయిలీగా అయిపోతాయండి. ఇలా డ్రై చేసుకున్నామనుకోండి దీపం ఎక్కువసేపు వెలుగుతుంది, ఆయిల్ అలానే ఉంటుంది, ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయండి ప్రమిదలు. నాకు తెలిసిన టిప్ చెప్తున్నానండి, నేను ఎలా ఫాలో అవుతున్నానో అదే చెప్తున్నాను. అమావాస్య తర్వాత నుండి దివాళీ తర్వాత నుండి మనకి కార్తీక మాసం వస్తుంది కదండి. కార్తీక మాసంకి నేను ఎవ్రీ ఇయర్ ఎలా ఫాలో అవుతానో చూపిస్తున్నానండి, ఎవరికన్నా హెల్ప్ అవుతుందని. నేను టెంపుల్కి తీసుకెళ్ళడానికి బాస్కెట్లో తీసుకెళ్తానండి ఎవ్రీ ఇయర్. ఎవరికి ఎలా వీలు పడితే అలా తీసుకొని వెళ్ళొచ్చండి. నేను పూజకి అవసరమైనవి, దీపం పెట్టడానికి అవసరమైనవి ఇందులో ఫిల్ చేసుకుంటానండి. చూసారండి, ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో నేను యూజ్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. చూసారా అండి, నేను ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇందులో పసుపు, కుంకుమ, ముగ్గు, కర్పూరం, గంధం, క్రిస్టల్ షుగర్ పెట్టుకున్నానండి నివేదన కోసం. నేను ఇలా ఫస్టే ఫిల్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడైనా కార్తీక మాసం వచ్చే ముందు. ఇలా ఫిల్ చేసుకున్న వెంటనే దీని మీద నోట్ చేసుకుంటానండి, ఎందులో ఏం వేసాను అని. పసుపు, కుంకుమ, నివేదన, ముగ్గు, కర్పూరం, గంధం అన్నీ నోట్ చేసి పెట్టుకుంటానండి. మనకు అవసరమైంది ఒకటే ఓపెన్ చేయొచ్చు కదండి. ఫాస్ట్గా అవసరమైంది ఓపెన్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చండి పైన నోట్ చేసుకుంటే. నేనైతే అలా ఫాలో అవుతానండి. కార్తీక మాసంకి అవసరమైన గుండొత్తులు ముందే తెచ్చిపెట్టుకున్నానండి నేను. ఎవ్రీ ఇయర్ నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ ఇయర్ వీలు పడలేదండి, డిమార్ట్ నుండి తెచ్చుకున్నాను నేను.
వీలు పడిన వాళ్ళు చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. చేసుకోండి. చూసారా, నేను ఇవి ఎలా రెడీ చేసి పెట్టుకుంటానో మీకు చూపిస్తానండి. డైలీ పూజకి నేనే చేసుకుంటానండి. చూసారా, ఇవి ఎలా రెడీ చేసుకుంటానో చూపిస్తాను చూడండి. చూసారండి, అన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఇలా బాక్స్లో వేసేసుకున్నాను నేను. ఇలా రెడీ చేసి పెట్టుకుంటానండి. ఈ స్మాల్ బాక్స్ టెంపుల్కి తీసుకెళ్తాను. అవి అయిపోయిన వెంటనే మళ్ళీ రీఫిల్ చేసుకుంటాను ఈ బాక్స్లోవి. చూసారా అండి, ఇందులో ఆయిల్ ఫిల్ చేసుకుంటాను. ఆయిల్ ఫిల్ చేసుకుంటున్నానండి నేను. చూసారండి, 1 లీటర్ ఆయిల్ ఫిల్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫిల్ చేసేసుకొని నానబెట్టి పెట్టుకున్నాం అనుకోండి, ఒత్తులు బాగా వెలుగుతాయండి, చాలా బాగా వెలుగుతాయి. ఫస్టే నానబెట్టి పెట్టుకోవాలండి. ఇలానే పెట్టుకుంటాను నేను, ఎవ్రీ ఇయర్ ఇలాగే ఫాలో అవుతానండి. ఈ స్మాల్ బాక్స్ తీసుకెళ్తాను టెంపుల్కి. ఇవి అయిపోయిన వెంటనే రీఫిల్ చేసుకుంటాను. ఇవన్నీ ఎవ్వరు తగలని ప్లేస్లో లోపల పెట్టేసుకోండి. పూజ గదిలో టెంపుల్లో పెట్టేసుకోండి. టెంపుల్ అంటే నేను టెంపుల్ అంటానండి మా పూజ రూమ్ని. ఎవరు టచ్ చేయని ప్లేస్లో పెట్టుకోండి. ఎవరు టచ్ చేయకుండా ఉండే ప్లేస్లో పెట్టుకోండి. ఇవి అంటే 1 మంత్ మొత్తం యూజ్ చేస్తాం కదండి. మనం దీపావళికైనా ఇవి ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ప్రమిదల్లో డైరెక్ట్గా మనం ఫాస్ట్గా పెట్టేసుకోవచ్చండి. టైం చాలా సేవ్ అవుతుంది. చూసారండి, ఇంట్లో ఉండి వెళ్ళి పెట్టుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వచ్చు. నేను చూపిస్తాను నేను ఎలా ఫాలో అవుతాను. వర్కింగ్ వాళ్ళు అనుకోండి, మా సిస్టర్ మార్నింగ్ షిఫ్ట్ కదండి, మార్నింగే వెళ్తుంది. తను ఎలా ఫాలో అవుతుందంటే ముందే ఫిల్ చేసి పెట్టుకుంటుంది. ఇవి నానబెట్టి పెట్టుకుంటుంది ప్రమిదలు, ఈ ఒత్తులు ఇలాగే నానబెట్టి పెట్టుకుంటుందండి ఒక బాక్స్లో. ఇలా బాక్స్లో పెట్టేసుకుంటుందండి. ఆ బాక్స్ అవి టెంపుల్కి మార్నింగే వెళ్ళిపోయేటప్పుడు టెంపుల్లో దీపం పెట్టేసి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఎక్కువ టైం లేని వాళ్ళు మాత్రం పెట్టొచ్చండి. భగవంతుడికి తెలుసు మనం ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, భగవంతుడికి అన్నీ తెలుసు. ఇలానే చేసుకోవాలి, నాకు ఇలా వీలు పడట్లేదు అని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి ఎలా వీలు పడుతుందో అలా చేసుకోవాలి. మనసులో భక్తి ఉండాలంతే అండి, అది ఇంపార్టెంట్. చూసారండి, కార్తీక మాసంకి ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఫస్టే చాలా టైం సేవ్ అవుతుందండి. ఆ రోజు హడావుడిగా అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవన్నీ రెడీగా బాస్కెట్లో మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగే ఇంట్లో దీపం పెట్టుకొని టెంపుల్కి వెళ్ళి పెట్టచ్చు. నేను ఇలా అన్నీ రెడీ చేసుకుంటానండి. దీపం పెట్టడానికి ఇవి రెడీ చేసుకుంటాను. మ్యాచ్ బాక్స్ కంపల్సరీగా పెట్టుకోండి. మ్యాచ్ బాక్స్ మనకు అక్కడ ఆయిల్ తగులుతుంది కదండి, ఆయిల్కి ఊరికే తడిచిపోతుంది.
ఊరికే ఆయిల్కి తడిచిపోయి వెలగదండి. కంపల్సరీగా ఒక క్లాత్ పెట్టుకోండి. కంపల్సరీగా క్లాత్ మాత్రం ఉండాలండి. ఆయిల్ వెంటనే మనం హ్యాండ్ క్లీన్ చేసుకోవాలంటే ఒక క్లాత్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇవన్నీ ఒకసారి పెట్టేసుకుంటే మనం డైలీ ఏం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి. ఇలా నేను ఫాలో అవుతానండి. ఎవరైనా నచ్చితే ఫాలో అవ్వండి. నేను ఎలా ఫాలో అవుతున్నాను అదే చెప్తున్నాను. చూసారా అండి, వీటితో పాటు కంపల్సరిగా మన దగ్గర ఉండవలసింది కార్తీక పురాణం బుక్ అండి. ఈ బుక్ కంపల్సరిగా కొనుక్కోండి ఎవరైనా. డైలీ రెగ్యులర్గా కార్తీక మాసం అసలు మిస్ చేసుకోవాకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంచిదండి దీపం పెడితే. ఎర్లీ మార్నింగ్ వీలు పడిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. వీలు పడిన వాళ్ళు కొంతమందికి వీలు పడదు కదండి. కొంతమంది వర్కింగ్ వాళ్ళకి అలా లేట్ నైట్ నిద్రపోతారు. అలా వీలు పడని వాళ్ళు ఈవినింగ్ చాలా మంచిదండి. ఈవినింగ్ కూడా చాలా మంచిది. ఈవినింగ్ పెట్టొచ్చు. ఎవరికి మనకి ఎలా వీలు పడితే అప్పుడు వెళ్ళి పెట్టుకోవచ్చండి. కార్తీక పురాణం బుక్ ఉంటుందండి, ఆ బుక్ తీసుకోండి. నేను దీపం పెట్టి ఎవ్రీ ఇయర్ ఎవ్రీడే ఒక అధ్యాయం చదువుతానండి. నేను ఫస్ట్ అధ్యాయం అలా ఫాలో అవుతాను. చూసారా, కార్తీక పురాణం 1వ అధ్యాయం అని ఉంది కదండి. అలా 30 డేస్ 30 అధ్యాయాలు ఉంటాయండి. ప్రతిరోజు దీపం పెట్టి ఒక అధ్యాయం చదువుకొని వస్తానండి నేను టెంపుల్లోని. ఇవన్నీ ఎక్కువ టైం ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. చూసారా అండి, నేను టెంపుల్లో ఎలా దీపం పెడతాను చూపిస్తున్నాను. ఒక బాటిల్ కానీ ఒక రాగి చెంబు కానీ తీసుకొని వెళ్ళండి. ఒక స్మాల్ బాటిల్ ఏదైనా, లేకపోతే ఇలా వాటర్ అయినా తీసుకెళ్ళండి. అక్కడే వాటర్ ఉంటాయి కదండి. ఎంటీ తీసుకెళ్తే వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. మనం వాటర్ అవసరం కదండి. ఇలా వాటర్తో అక్కడ మనం ఏ ప్లేస్లో అయితే దీపం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కొంచెం వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు వేసుకుంటానండి నేను. ముగ్గు తీసుకెళ్ళకపోతే పసుపుతో అయినా అలా వేసుకోవచ్చండి. అలా పసుపు కుంకుమ వేసుకుంటానండి. మన దగ్గర ఏమైనా లీవ్స్ ఉన్నాయనుకోండి, హౌస్లో లీవ్స్ తీసుకెళ్ళండి. తమలపాకు కానీ ఏదైనా పర్వాలేదు. ప్రమిదలు మనం డైలీ అయినా తీసుకొని వెళ్ళొచ్చండి. టెంపుల్లో ఉంటాయి. అవి పెట్టడం ఇష్టం లేని వాళ్ళు డైలీ ప్రమిద తీసుకెళ్ళొచ్చు. లేకపోతే పిండితో ప్రమిద తీసుకొని వెళ్ళొచ్చండి. ఇలా చూసారా, నేను ఇలా ప్రమిద తీసుకుని బొట్టు పెట్టుకుంటానండి. కార్తీక దామోదర, మోక్ష దామోదర, కృతికా దామోదర అనుకుంటూ దీపం పెడతారండి. ఈవినింగ్ మనం ఆకాశ దీపం పెడతాం కదండి. కార్తీక దామోదర, మోక్ష దామోదర, కార్తీక దామోదర, కృతికా దామోదర అనుకుంటూ పెట్టాలటండి. చూసారండి, ఇలా దీపం వెలిగించుకున్నాను. చాలా చాలా వైబ్రేషన్స్ ఉంటాయండి టెంపుల్లో. మనం ఇలా దీపం పెట్టే మార్నింగ్ ఈవినింగ్ చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను ఇలానే ఫాలో అవుతానండి. ఎవ్రీడే వెళ్తాను. 30 డేస్ మనకి వీలు పడాలని ఏం లేదండి. ఎవ్రీడే ఒక అధ్యాయం చదువుకుంటా. మధ్యలో ఏమన్నా గ్యాప్ వచ్చినా ఆ రిమైనింగ్ అన్నీ మనకు వీలు పడినప్పుడు రిమైనింగ్ అన్నీ చదువుకుంటానండి. రిమైనింగ్ అధ్యాయాలన్నీ 30 డేస్లో కంప్లీట్గా ఎవ్రీడే 1 అధ్యాయం అని
కంప్లీట్ చేస్తానండి నేనైతే. కంపల్సరీగా కార్తీక పురాణం బుక్ దొరుకుతుందండి, చదువుకోండి, చాలా మంచిదండి. ఇలా వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి దీపం పెడతారు కదండి, అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. చూసారండి, వేరే లీఫ్ కూడా తీసుకొని వెళ్ళండి. నేను క్రిస్టల్ షుగర్ తీసుకొని వెళ్తానండి ఎవ్రీడే. బనానాస్ కూడా తీసుకొని వెళ్ళొచ్చండి తాంబూలం పెట్టడానికి. మనం కార్తీక పౌర్ణమికి అలా 365 ఒత్తులు పెట్టుకుంటాం కదండి, అవి కూడా అలాగే నానపెట్టుకోవాలండి. ఫస్ట్ మీరు ఏ డే అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ముందు డేనే తెచ్చి నానపెట్టుకోండి. కొంతమంది నెయ్యితోనే నానపెడతారండి. నెయ్యి ఇది వింటర్ సీజన్ కదండి, అవి త్వరగా మెల్ట్ అవ్వదు నెయ్యి, అలాగే ఉంటుంది కదండి. అందుకే కొంచెం నువ్వుల నూనె కూడా చాలా మంచిదండి. నువ్వుల నూనెలో కొంచెం నానబెట్టుకొని ఆ తర్వాత ఆ వేడికి మనం నెయ్యి వేసామనుకోండి, దీపం వెలుగుతుంది కదా, ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది నెయ్యి వేస్తే. ముందే నానబెట్టి పెట్టుకోండి, అప్పటికప్పుడు చాలా ఇలా మాడిపోతాయండి, అలా మాడిపోతూ ఉంటాయి. డైరెక్ట్గా వెలిగిస్తే అప్పటికప్పుడు ఆయిల్ పోసి, అది కంపల్సరీగా ఆ టిప్ ఫాలో అవ్వండి. దాని మీద కర్పూరం పెట్టి, ఏ దీపమైనా కర్పూరం పెట్టామనుకోండి ఈజీగా వెలిగిపోతుంది. స్మాల్ బాటిల్ కానీ ఇలా ఏదన్నా రాగి చెంబు కానీ తీసుకొని వెళ్ళండి. కార్తీక మాసం శివుడికి విష్ణుమూర్తికి అండి, కార్తీక మాసం చాలా పవర్ఫుల్ అండి ఇద్దరికి. కార్తీక దామోదర, మోక్ష దామోదర, కృతికా దామోదర అంటాం కదండి, విష్ణుమూర్తికి శివుడికి అండి. మనకు ఆ ఛాన్స్ మళ్ళీ రాదు. ఇద్దరికి చాలా పవర్ఫుల్ అండి మనం కార్తీక మాసంలో చేసే పూజలు. టెంపుల్లోనే మనకు నచ్చిన శ్లోకాలు చదువుకొని రావచ్చండి. నేనైతే వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. శివుడికి ఆ శ్లోకం చదువుకుంటానండి. కంపల్సరిగా శివుడి శ్లోకం చదివిన వెంటనే నేను అమ్మవారిది నమస్తేస్తు మహామాయ శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సర్వజ్ఞే సర్వవరదే సర్వదృష్ట భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యాంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. లక్ష్మీ మాత శ్లోకం చదువుకుంటానండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనం టెంపుల్లో ఎక్కడైనా దీపం పెట్టుకోవచ్చండి. అక్కడ పెట్టి ఆ శ్లోకాలు చదువుకొని ఒక అధ్యాయం చదివి ప్రదక్షిణాలు చేసి వస్తానండి. ఎవరికి వీలు పడిన వాళ్ళు ఇవన్నీ కూర్చొని ప్రశాంతంగా చేసుకోవచ్చండి. వర్కింగ్ వాళ్ళకి వీలు పడదు కదండి, వాళ్ళు ఓన్లీ ఇలా డిప్ చేసి పెట్టుకోండి ప్రమిదలు, అలా దీపం పెట్టేసి అలా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చండి. టైం ఉండదు కదండి, భగవంతుడికి తెలుసు ఎవరు ఎలా చేసుకున్నా భగవంతుడు స్వీకరిస్తాడండి. ఇలా చేసుకోలేకపోతామని ఎప్పుడు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఎలా వీలు పడితే అలా చేసుకోవచ్చండి. చూసారా అండి, ఇలా వాటర్తో స్వామివారికి నివేదన చూపించేస్తానండి. ప్రసాదం ఇచ్చేసి హారతిస్తాను, తర్వాత ప్రదక్షిణాలు చేసి వచ్చేస్తానండి. చూసారండి, డైలీ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఇలా నేను తీసుకొని వెళ్తానండి. వాటర్ అక్కడే ఉంటాయి, ఎంటీగా తీసుకెళ్తాను. ఇలా ఇది పెట్టేసుకొని తీసుకెళ్తానండి. క్లాత్ కంపల్సరీగా తీసుకెళ్తాను. మ్యాచ్ బాక్స్ కూడా అండి.
దాని మీద నేమ్స్ రాసుకోండి, చాలా యూజ్ అవుతుంది. నేను నేమ్స్ రాసి పెట్టుకుంటానండి. ధూమ్ స్టిక్స్ కూడా డైలీ అందులో పెట్టుకొని వెళ్ళొచ్చండి. మనకి పూజ గదిలోనే ఉంటాయి కదండి, అలా పెట్టేసుకొని వెళ్ళొచ్చు. చూసారండి, నేను టెంపుల్కి ఇలా అయితే తీసుకొని వెళ్తానండి. నేను కార్తీక మాసంలో ఈ టిప్స్ ఫాలో అవుతానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.